మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక 3వ తారీఖు సంకటహార చతుర్థి, 12వ తారీఖు మాస శివరాత్రి, 25 మనకి తొలి ఏకాదశి ఉంది, 29వ తారీఖున గురు పౌర్ణమి. అదే ఆషాఢం కూడా స్టార్ట్ అవుతుంది, 15వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం కూడా మొదలవుతూ ఉంది. ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహాల యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక ఈ మాసం మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే బుధుడు రిట్రగ్రేడ్ వక్రస్థితి పొంది ఆయన మళ్ళీ మిథునంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు జూలై 7వ తారీఖు నుంచి కూడా అక్కడ జూలై 4 నుంచి శుక్రుడు సింహరాశిలోకి వస్తూ ఉన్నారు. జూలై 7 నుంచి బుధుడేమో మిథునంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే రవి యొక్క సంచారం కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు తర్వాత 17వ తారీఖు తర్వాత మిథునం నుంచి కర్కాటకంలోకి ఉంటుంది. ఈ విధంగా కుజుడు వృషభ రాశిలో, రవి బుధులు మిథున రాశిలో, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో, కేతువు శుక్రుడు సింహరాశిలో, అక్కడ కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మేన రాశిలో శని యొక్క సంచారం. ఈ విధంగా ముఖ్యంగా మనకి గ్రహాల సంచారం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనకి మాస ఫలితాలు జూలై నెలకి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం చూద్దాం. ఇక కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి మెయిన్గా నేను ఈ మాసంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, సో ఈ పని ఎప్పుడవుతుంది ఆ పని ఎప్పుడవుతుంది అనుకుని మీరు అవ్వాల్సిన పని గురించి ఎక్కువగా డెప్త్లో ఆలోచించవద్దు. అవ్వాల్సిన టైంకి అవుతుంది అనుకుని మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇన్ జనరల్గా ఏంటంటే మనకి ఈ మాసం గ్రహాల యొక్క అనుకూలత అంటే ది డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అనేది, దిగ్బలం అనేది గ్రహాలకి తక్కువగా ఉంది. సో కాబట్టి గ్రహాలకు ఎప్పుడైతే దిగ్బలం తక్కువ ఉందంటే మనం ఆ టైంలో అనువు కాని చోట అధికులం అనరాదు. సో మంద కాని చోట పోయి మనమే గొప్ప అని డబ్బా కొట్టడం లేకపోతే ఇంకోటి. సో ఎక్కడైతే మనకి స్థానబలం ఉంటుందో అక్కడ ఎక్స్ట్రా చేయొద్దు. ఉన్నది ఎంత వెలికి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. సో ఎందుకు చెప్తున్నానంటే ఏలినాటి ఎండింగ్ ఫేజ్లో ఉన్నారు. అలాగే జూపిటర్ లాంటి బిగ్ ప్లానెట్ కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా కొంత ఇక్కడ ఏంటంటే 6th హౌస్ రిప్రజెంట్స్ పాపస్థానం ఇన్ జనరల్, బట్ ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడా గురుబలం తక్కువగా ఉన్నట్టు మనం కన్సిడరేషన్ చేసుకోవాలి. ఎప్పుడైతే గ్రహాల అనుకూలతలు మనకి కొంచెం తక్కువ ఉన్నాయో ఈ సమయంలో మ్యాచెస్ చూడటం కానీ, వ్యాపారానికి సంబంధించిన నూతనమైన డెసిషన్స్ తీసుకోవటం కానీ, వీటి విషయాల్లో కొంచెం మనం పాజ్ బటన్తో ఉంటూ కొంత నడుస్తున్న కాలాన్ని గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్ళటమే మంచిది. ఈ టైంలో మెయిన్గా కుంభరాశి వాళ్ళు ఫ్యామిలీ మీద, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటా, అట్ ద సేమ్ టైం ఇక్కడ అర్ధాష్టమ కుజదోషం కూడా నడుస్తూ ఉంది. దీంతో పాటుగా డొమెస్టికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. మీ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో సమ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్. మెయిన్గా మీ ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు, ఎందుకంటే యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్. డొమెస్టికల్ పరంగా, గృహపరంగా ఇతరత్ర వచ్చే మీ రెస్పాన్సిబిలిటీస్ రీత్యా ఈ సమయంలో మీరు ఎక్కువ జాబ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవటం. సో దాని గురించి ఇక్కడ మనం సెలవు కూడా కొంచెం కావాల్సి రావడం, సెలవులు పెట్టాల్సి రావడం కూడా కనిపిస్తాం. ఈ విధమైన పరిస్థితుల్లో సో అన్నీ మనం అంటే డైరెక్షనల్ స్ట్రెంత్లో గ్రహాలు లేవు అని మనం చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక్కదాన్ని వివరిస్తే అబ్బో ఇక అన్నీ మనకి ఎలాగైనా ఉన్నాయో అనిపిస్తుంది. కాబట్టి నేను కుంభరాశి వాళ్ళకి ఈ మాసం చెప్పేది ఒకటే, మెయిన్ ఏంటంటే డైరెక్షనల్ స్ట్రెంత్లో గ్రహాల యొక్క బలం తక్కువ ఉంది కాబట్టి ఎనిమిటీ పెంచుకోవద్దు, శత్రుత్వాన్ని పెంచుకోవద్దు, కాన్ఫ్లిక్ట్ని, వివాదాన్ని
మనం ఎంత పెంచుకుంటే అంతగా అది పెరిగే ఆస్కారాలు ఉంటాయి. ఆరోగ్యానికి మోర్ ఇంపార్టెన్స్ ఇస్తూ సప్తమ స్థానంలో కూడా అనుకూల గ్రహాలు తక్కువ ఉన్నాయి. మ్యారేజ్ మ్యాచెస్ కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ పెద్దగా ఈ టైంలో మీరు కొత్తగా మార్పులు చేర్పులు ఏమీ చేయకుండా అన్ని విధాల స్టెబులైజ్డ్గా మధ్య మార్గంగా ముందుకు వెళ్ళడానికి కుంభరాశి వాళ్ళు ఎక్కువ ట్రై చేయండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. నవగ్రహ శాంతి మంత్రాలు ఈ 9 గ్రహాలకు సంబంధించి ఈ మంత్రం చదువుకుంటా 27 ప్రదక్షిణలు నవగ్రహాలకి చేసి డైలీ శివాలయం దర్శించుకోవడం చాలా మంచిది. ఈ 9 గ్రహాల నవగ్రహ శాంతి మంత్రాలన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. చక్కగా ఆ 9 గ్రహాల మంత్రాలన్నీ చదువుకోవడం కూడా చాలా మంచిది డైలీ. ఎందుకంటే అన్ని గ్రహాలు మనకి కొంచెం దిగ్బలంలో లేవు కాబట్టి దీనికి సంబంధించి ఏ వారం పర్టికులర్గా ఓకే ఇక్కడ మనకి ఎనిమిటీకి సంబంధించి కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్కి సంబంధించి కావచ్చు, ఏ వారం జాగ్రత్తగా ఉండాలి, డొమెస్టికల్గా ఏ వారం జాగ్రత్తగా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఏ వారం జాగ్రత్తగా ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్యామిలీ విషయంలో ఏ వారం జాగ్రత్తగా ఉండాలి, అంటే ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ దేనికి సంబంధించి ఇంపాక్ట్ ఉంది అనేది కనీసం మనం తెలుసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈ వారం వీక్లీ కూడా ఫాలో అవుతుంటే చక్కగా ఇంకా ఇవి దిగ్బలంలో లేకపోయినా మనం ఆచరించే ఆచరణ వల్ల మనం చక్కగా స్మూత్గా ఇంకొంచెం బెటర్గానే పర్ఫామ్ చేయగలుగుతాం ఈ మాసం. అంటే కుంభరాశి వాళ్ళు ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.